నెక్స్ట్ ఇక నిన్న అసెంబ్లీకి సంబంధించిన వార్త ప్రధానంగా ఉన్నది. ఇంకా అందులో ఒక ఇంపార్టెంట్ న్యూస్ కనిపిస్తున్నది. ఇక్కడ మేడిగడ్డ కుంగుబాటు ఘటన, 17 మంది ఇంజనీర్ల పైన క్రిమినల్ చర్యలు, మరో 30 మంది పైన శాఖాపరమైన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ సిఫార్సు. ఇది కేవలం విజిలెన్స్ ఎంక్వైరీలో గవర్నమెంట్కి సిఫారసు చేసింది, వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని. ప్రభుత్వానికి అంత దమ్ముందా క్రిమినల్ చర్యలు తీసుకునే దమ్ము? ఇప్పుడు ఇక్కడ అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఈ అధికారుల చేత పని చేయించడం మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకు? వీళ్ళంతా ఏం చెప్పారు? కేసీఆర్ 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 అని చెప్పారు. మరి ఆ కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలి. మరి చర్యలు తీసుకుంటారా? కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు అయిపోయిన తర్వాత ఇది కేవలం 10% టోటల్ కాళేశ్వరంలో, ఓన్లీ మేడిగడ్డ మీదనే వీళ్ళ ఎంక్వైరీ నడుస్తున్నది. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఆల్ రిజర్వాయర్స్, టన్నెల్స్, మిగతా మొత్తం మేడిగడ్డకి సంవత్సరం ముందే కొట్టుకపోయిన బాహుబలి మోటార్లకు సంబంధించిన మేడిగడ్డ పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్, మరి పంప్ హౌస్ల సంగతి ఏంది? అప్పుడు ఆ ఎంక్వైరీ చేస్తే మెగా కృష్ణారెడ్డిని కూడా మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మరి ఈ టోటల్ ఎపిసోడ్ని ముందుకు తీసుకెళ్లే దమ్ము, ధైర్యం, శక్తి రేవంత్ రెడ్డికి ఉన్నదా? ఇది కేవలం సిఫారసు మాత్రమే. అసలు నేను ముందు నుంచి చెప్తున్నా, ఇది అంతా ఎంక్వైరీ అంతా తూతూ మంత్రం ఏదో అంటారు చూసినావు, అట్లనే ఉన్నది ఇది. ఎందుకు? మీరు ఎంక్వైరీ చేస్తే టోటల్ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేయాలి. ముందు నుంచి మేము అడుగుతున్నది, డిమాండ్ చేస్తున్నది ఇదే. టోటల్ 100% ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేయకుండా ఓన్లీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళకే పరిమితం కావడం అంటేనే దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. ఆ కుట్ర మెగా కృష్ణారెడ్డిని కాపాడే కుట్ర. కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు, కేసీఆర్ మీద కూడా ఎంక్వైరీ చేయాలన్న ఆలోచన రేవంత్ రెడ్డికి ఉండొచ్చు, కానీ లింక్ మెగా కృష్ణారెడ్డితో ఉన్నది. ఎందుకు? ఆ మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం మొత్తం మేజర్ డబ్బులు ఎట్లాగైతే కేసీఆర్కి ఇచ్చిండో, మేజర్ షేరు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిండు, కాంగ్రెస్ కూడా ఇచ్చిండు, దేశంలో ఉన్న వివిధ పార్టీలకు ఇచ్చిండు. 500 కోట్లు బీజేపీకి ఇచ్చిండు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో, దాదాపు 100-150 కోట్లు కాంగ్రెస్కి ఇచ్చిండు. ఇక్కడున్న కాంగ్రెస్ సీనియర్ లీడర్లకి ఎవ్రీ 31st పెన్షన్ల రూపంలో ఆయన ఇంట్లో నుంచి లేవకముందే వాళ్ళ ఆవిడ బయటకు వచ్చి కవర్ తీసుకున్న సందర్భం ఉంది. పేర్లు చెప్పమంటే కూడా చెప్తా నేను, మళ్ళీ ఏం ఎవిడెన్స్ ఉంది మీకు అని అంటారు. దమ్ముంటే మాట్లాడమని ప్రెస్ మీట్ పెట్టి మెగా కృష్ణారెడ్డి మీద మాట్లాడతారా? ఏ నాయకుడైనా ఒక్క నాయకుడిని మాట్లాడమనండి. గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి దొంగ అని అనవండి, చేతనైద్యం చూస్తా. బీజేపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి దేశానికి, రాష్ట్రానికి పట్టిన శని అని అనవనండి. ఈ బీఆర్ఎస్ ఎట్లాగా అన్నది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ఆస్థాన విద్వాంసుడేనే. ఎవ్వడనడు. కమ్యూనిస్టులు అనవనండి, పోనీ కమ్యూనిస్టులు అనవనండి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన సంఘటనలో 17 మంది ఇంజనీర్ల పైన క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫారసు చేసింది. మరో 30 మంది పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణ సంస్థ L&T పై కూడా చర్యలకు సిఫారసు చేసినట్టుగా తెలిసింది. ఇది కట్టింది L&T. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగి పియర్లు దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. తొలుత మేడిగడ్డ పైన విచారణ జరిపి ప్రాథమిక నివేదిక సమర్పించింది. అనంతరం మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ళ, సిపేజీ పైన కూడా విచారణ జరిపి తుది నివేదికను వారం క్రితమే ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఈ నివేదిక నీటిపారుదల శాఖకు రావడంతో తదుపరి కార్యాచరణపైన శుక్రవారం అధికారులు చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపైన వివరంగా నివేదించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏకంగా 17 మంది సీనియర్ ఇంజనీర్లపైన క్రిమినల్ కేసులకు సిఫారసు చేసింది. ఇందులో అందరూ మేడిగడ్డతో సంబంధం ఉన్నవారే అని తెలిసింది. వీరిలో నిర్మాణంతో పాటు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో పనిచేసిన ఇంజనీర్లు ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. క్రిమినల్ కేసుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫారసు చేసిన వారిలో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లతో పాటు గతంలో ఎస్సీగా పనిచేసిన రమణారెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఉన్నారు. నిర్మాణ సమయంలో నాణ్యతా తనిఖీ విభాగం, నిర్వహణ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఇంజనీర్లు వైఫల్యం చెందినట్లుగా నిర్ధారించి వారిపైన కూడా కేసులకు సిఫారసు చేసినట్టు సమాచారం. మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తదితరులపైన కూడా చర్యలకు సిఫారసు చేసినట్టుగా తెలుస్తున్నా శాఖాపరమైన చర్యలా లేక క్రిమినల్ చర్యలా అన్నది తెలియాల్సి ఉన్నది. ఈ శాఖాపరమైన చర్యలు ఏముంటాయి? ఆ మురళీధర్ రావు అంటోడు రిటైర్డ్ ఆఫీసరు, కేసీఆర్ పెట్టుకున్నాడు సొంత ఇదని. మురళీధర్ రావు, కేసీఆర్ పైన ఉండి నడిపిస్తే ఈ కింద ఉన్న దొంగలంతా పనిచేసారు.
మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణలో మరమ్మతులు చేయాలని ఇంజనీర్లు లేఖ రాసినా పట్టించుకోలేదని, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఉండి కూడా చర్యలు తీసుకోలేదని నిర్మాణ సంస్థపై కూడా చర్యకు సిఫారసు చేసినట్టు తెలుస్తున్నా ఏం చర్యకు సిఫారసు చేశారన్నది వెల్లడి కావాల్సి ఉన్నది. శాఖాపరమైన చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫారసు చేసిన 30 మందిలో వివిధ విభాగాలకు చెందిన డిఈఈలు, ఏఈఈలు ఉన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఉన్న ఇంజనీర్లను పదోన్నతులకు పరిశీలనకు తీసుకోవాలా లేదా అన్నదానిపై నీటిపారుదల శాఖ తర్జన భర్జన పడుతోంది. ఇది ఈ విషయం. ఇప్పుడు ఈ మేడిగడ్డ కుంగడానికి ఒక్క సంవత్సరం ముందే మేడిగడ్డ పంప్ హౌస్ మునిగింది. ఆ గోడ కొట్టుకపోయి వరద ప్రవాహం పెరిగి ఆ పంప్ హౌస్ మునిగి దాదాపు 11 బాహుబలి మోటార్లు మొత్తం మునిగిపోయినాయి. అసలు అది రిపేర్ అయ్యిందా కాలేదా, ఎవడు అసలు దాన్ని రిపేర్ చేసిండు, ఎవడు ఆ డబ్బులు ప్రభుత్వం కట్టిందా, మెగా కృష్ణారెడ్డి కట్టిన ఇంతవరకు అతి గతి లేదు. అసలు ఆ పంప్ హౌజులు మునగడానికి కారణం ఎవరు అని అంటే మొత్తం ఈ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ, ఈ టోటల్ ఈ ఎత్తిపోతల పథకానికి ఆనాడు కేసీఆర్ హయాంలో కేసీఆర్కి సలహాదారుగా ఉన్న పెంటారెడ్డి గారు మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్ కోసం ఎత్తు తగ్గించి నిర్మించడం వల్ల, నేను ఒక ఎత్తు చూపిస్తే అక్కడ పెట్టాలని చెప్తే లేదని చెప్పి కాంట్రాక్టర్కి డబ్బులు రావడం కోసం దిగువకు మార్చి ఆ పంప్ హౌస్ని కట్టడం వల్ల అది మునిగిపోయింది. భవిష్యత్తులో వరదలు వస్తే మళ్ళీ మునుగుతుందని ఆయన నా ఇంటర్వ్యూలో ఒక పెద్ద బాంబు వెలిచిండు పెంటారెడ్డి గారు. ఆయన మంచి ఆయన పాపం, ఆయన పట్టించుకోలే. ఈ ఓపెన్గానే చెప్పింది మన ఇంటర్వ్యూలో, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను నిన్ను పెట్టుకున్నది మేము చెప్పింది చేయడానికి, మేము చెప్పింది నువ్వు చేయడానికి, మీరు చెప్పింది నేను వినడానికి కాదు అని దబాయించి బెదిరించిందని కూడా మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎవిడెన్స్ ఇదంతా. దాని తర్వాత మరి గవర్నమెంట్ ఏమనుకున్నదో ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మరి ఏమో అదే పెంటారెడ్డిని ఇప్పుడు గవర్నమెంట్లోనే పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఉన్నారో లేదో ఆయన మరి తెలియదు. మొన్న 3-4 నెలల వరకు అయితే ఆయన ఉండే. ఎందుకు? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. ఆయన అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారని. మరి ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు మేడిగడ్డ పంప్ హౌస్ మునిగిన దాని మీద మీరు చర్యలు తీసుకుంటారా లేదా? ఎందుకు ఇక్కడ మళ్ళీ ఎవరున్నారు కాంట్రాక్టరు? పెంటారెడ్డి వచ్చిందా? పెంటారెడ్డి అని కొడితే మన వీడియోలు వచ్చేస్తూనే ఉంటాయి. ఇగో ఆనాడు పాపం ఇదే ఇంటర్వ్యూలో ఆయన రంగారెడ్డి గారు కూడా ఉండే. ఆయన పాపం ఆ మధ్యనే కాలం చేశారు, చనిపోయారు. ఆయన పాపం మంచి వ్యక్తి. ఆయన కూడా 5 ఏళ్ళు కేసీఆర్ దగ్గర పనిచేసి ఇక ఇది అయితే లేదని ఆయన పాలమూరు రంగారెడ్డి అనుకోని వీడికి వస్తే మమ్మల్ని పక్కన పెట్టిండు. అసలు దాని గురించే మాట్లాడతలేడు, కాళేశ్వరం మీద పడ్డాడని ఆయన బయటకు వచ్చేసిండు. ఇగో ఎక్కడిది? ఇగో ఇది ఒక్కసారి దయచేసి ఈ వీడియోలు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మీ విచారణ నిష్పక్షపాతంగా ఎల్లంపల్లికి వరద వచ్చినా కూడా ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తలేరు కదా వాటర్. అదే అంతా నింపాలంటారు. మరి ఇప్పటికి ఉండాలనేది 60% నింపాలా. మరి నింపాను. తెలంగాణలో కంబైన్ స్టేట్లో కూడా పంపులు మునిగిపోతే కష్టం కాదు. అక్కడ కంట్రోల్ ప్యానల్. ఇప్పుడు పెంటారెడ్డి గారు మీకు ఇచ్చిన బాధ్యతని వాళ్ళ మాట కాదని జరుగుతున్నా సివిల్ సైడ్ లో నాకేమి తెలియదు. ఓకే, కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది కంప్యూటర్స్ ఇలా, అది బాటమ్ మోస్ట్ ఫ్లోర్ లో పెట్టారు. అప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదయా, పై ఫ్లోర్ లో పెట్టాలా అని పైకి మార్చాను. మరి కేసీఆర్ గారు ఉన్నాడు, మంచి పని అయినా హరీష్ రావు గారు ఒప్పుకున్నాడు, కింద పెట్టాడు వాళ్ళ కన్సల్టెంట్. అది అప్పటికైనా అన్నింటిలో కింది 3 ఫ్లోర్లు ఉంటాయి. ఇప్పుడు ఆ పంపులు కొనే విషయంలో కూడా పెద్ద స్కామ్ జరిగింది అంటున్నారు కదా సార్, బిహెచ్ఎల్ ఈ కథ ఆల్రెడీ. ఓకే, అవి చేస్తుండ్రు. ఈ చిన్న పంపులు కన్సల్టెంట్ తయారు చేసి నేను సంతకం చేస్తాను. ఎస్టిమేట్ రీజనబుల్ ఉన్నాయా చేస్తాను. నీళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు. సో మీ పాత్ర వస్తే కాఫీ నీళ్ళు ఇస్తాను. ఎప్పుడు నేను కాఫీ నీళ్ళు తాగను. మళ్ళీ ఓన్లీ ఫస్ట్ క్యాడర్ ఆఫీసర్. ఐ వాజ్ వర్కింగ్ జస్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పౌర్లు, జనరేటింగ్ స్టేషన్, హైడ్రో స్టేషన్ మునిగిపోవడం సర్వసాధారణం. ఎందుకంటారా, ఎందుకంటే ఫ్లాంజ్లు ఉంటాయి, వాల్స్ ఉంటాయి కదా, పెట్టావు పైకి పెట్టావు. నెక్స్ట్ రెండోసారి 2009లో మునిగింది. 2009 వస్తే ఓకే అనుకోవచ్చు, కానీ ఇది ఊహించిందే కదా. వరదలు ఊహించిన దానికి వచ్చిన వరదలు తక్కువ కూడా స్కోప్ ఫర్. ఇప్పుడు మాట్లాడండి.
నమస్తే. తెలంగాణలో ప్రధానమైన సమస్య అనుకోండి, గత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా కీలక. ముఖ్యమంత్రి గారు లేరు ఇరిగేషన్ అప్పుడు. మరి ఎవరన్నారు ఈ మాట? అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు ఎవరు? హరీష్ రావు. హరీష్ రావు గారు. ఆ సందర్భంగా ఇది కొంచెం 1 సెకండ్ ప్లీజ్. పాయింట్, ఒకవేళ కేసీఆర్ మళ్ళీ గెలిచి ఉంటే మీరు ఇట్లా మాట్లాడటం యజమానిగా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. తప్పదు, అది తీసుకోవాల్సి వస్తుంది. నేను టెక్నికల్ పర్సన్ కానీ కమర్షియల్ ఎప్పుడు నేను చేయలేదు. ఓకే. జన్కోలు 30 చాలా బిల్లు కూడా నా దగ్గర రాదు. కరెంట్ బిల్లు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? గీజర్ ఉన్నప్పుడు ఫీజు ఉండదు. అది కూడా రాశాను. ఇప్పుడు రైతు వ్యవసాయం చేసి బోర్, మరి నేను పెట్టిన పంపవుల్లో 3 బకెట్ నీళ్ళు వస్తాయంటే 6 బకెట్లు వస్తున్నాయి, 5 బకెట్లు వస్తున్నాయి. కడప తీసిపోతాం. ఇప్పుడు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ అండి, నన్ను 50 టీమ్స్ ఎన్ని రోజులు పట్టాలా? 25 రోజులు. నేను పెంచుతున్నారు. మీరు అంటుంది కల్వకుర్తి హరీష్ రావు గారు మంత్రి గారికి అండర్ గ్రౌండ్ సర్ఫేస్ పంపౌల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెరిగిపోయింది. నేను చెప్పిన మాటలు ఏమి వినే పరిస్థితులు ఎవరు లేరు. నేను చెప్పడానికి ఆపర్చునిటీ కూడా ఇవ్వట్లేదు, చెప్పినా వింటట్లేదు. ఒకసారి చెప్పడం జరిగింది, సార్ ప్రెషర్ మీద పెంచుతున్నాడు, పంపౌ దూరం పెడుతున్నాడు, ఒకసారి ఓరల్గా చెప్పడం జరిగింది. నువ్వు పెట్టుకున్నది మేము ఇచ్చింది సంతకాలు చేసి పుష్ చేస్తానికా లేక అడ్డం పెట్టడానికా అనే మాట జరిగింది ఫేస్ టు ఫేస్. ఎవరు? ముఖ్యమంత్రి గారు అన్నారు ఈ మాట? ముఖ్యమంత్రి గారు లేరు ఇరిగేషన్ అప్పుడు. మరి ఎవరన్నారు ఈ మాట? అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు. ఎవరు? హరీష్ రావు. హరీష్ రావు గారు. ఆ సందర్భంగా అన్నాడు, నీ అన్నిటికీ అడ్డం పెడుతుంటారు ఎందుకు, మీరు అడ్డం పెట్టుకోవడానికి అడ్వైజ్ పెట్టుకుంది నీకు పుష్ చేయడానికి అని. అప్పుడు నేను కొత్తగా ఉన్నా, నా కెపాసిటీ వాళ్ళకి తెలియదు. ఓకే. నా కెపాసిటీ ఎప్పుడు తెలిసిందంటే కల్వకుర్తి కమిషన్ చేసాం. ఇట్లా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇంకా ఇంటర్వ్యూ మీరు టోటల్గా చూస్తే అందులో చాలా అంశాలు ఉంటాయి. ఆయన ఇప్పుడు ఈ పంప్ హౌజ్లకు సంబంధించి కూడా ఆయన చేసిన సూచన పట్టించుకోకుండా మెగా కృష్ణారెడ్డికి లాభం చేకూరడానికి రకరకాల చర్యలు తీసుకున్నారు. మరి వాళ్ళందరి మీద కేసు పెట్టాలి కదా. అసలు ఆ ఎంక్వైరీ లేదు, ఇంతవరకు అతిగతే లేదు. ఇంతవరకు పంప్ హౌజుల మీద కనీస ఎంక్వైరీ లేదు, ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు కాబట్టి.